హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అది పిల్లల కోసము స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనము బంగాళదుంపలు పెద్ద సైజు 3 తీసుకున్నాను. అది పొట్టు మొత్తం పైన తొక్కంతా తీసేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని సో ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో అయితే 1-2 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ లేని వాళ్ళు నార్మల్ గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. సో నేనైతే స్టవ్ వెలిగించుకొని విజిల్ అయితే పెట్టుకుంటున్నాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు. మార్నింగ్ హడావడిగా వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్లో మనం లంచ్ బాక్స్ పెడతాం. ఏం తింటారో ఎలా తింటారో మనకి తెలియదు కాబట్టి ఈవినింగ్ రాగానే ఆకలి అంటారు. వర్షం కూడా పడుతుంది కాబట్టి పిల్లలకి వేడివేడిగా ఇట్లా బంగాళదుంపతోని వెరైటీ అయితే చేసి పెడుతున్నాం. సో ఇదేంటనుకుంటున్నారా? ఏం లేదండి, పొటాటో స్టిక్స్ అన్నమాట. చూడండి, విజిల్ అయితే పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టైనర్లో మొత్తం నీళ్ళన్నీ తీసేసి వేరే గిన్నెలో వేసుకొని ఇది మొత్తము చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా దుంపలు ముక్కలు లేకుండా చక్కగా పిసుకుకోవాలి. స్పూన్తో చేసుకోండి. స్పూన్ అలవాటు లేని వాళ్ళు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని చేత్తో కూడా పిసుక్కోవచ్చు. నేనైతే దీంట్లోకి అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను స్పూన్తో మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు అటుకులు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడగా కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం అయితే వేసుకోవాలి. దీంట్లోకి చక్కగా పచ్చిమిర్చి వేసుకుంటే బెటరు. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి. సో కొత్తిమీర అయితే నాకు నా దగ్గర లేదు, అయిపోయింది. బయటకు వెళ్దామంటే వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి నేను కొత్తిమీర వేయట్లేదన్నమాట. కారము సరిపడగా ఉప్పు వేసేసుకొని ఇది బాగా ముద్దకి కలిపేసుకోవాలన్నమాట. అంటే బంగాళదుంప మొత్తము ఈ ఉప్పు కారం మొత్తము కలుపుకోవాలన్నమాట. కిందికి మీదికి చక్కగా ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను హ్యాండ్ వాష్ చేసుకొని చేత్తోనే కలుపుకుంటున్నాను. మీకు స్పూన్తో అలవాటు ఉంటే కనుక స్పూన్తో కలుపుకోండి. నాకైతే అలవాటు లేదు, నేను చేత్తోనే కలుపుతాను అనమాట. మొత్తము దానికి చక్కగా మసాలా మొత్తం పట్టేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగైతే నేను కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను చేత్తోని చక్కగా రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటున్నాను. ఇంకా సన్నగా చేసుకుంటే బెటరు. నా దగ్గర ప్లేస్ లేదు, లేదంటే కింద చక్కగా గచ్చు మీద వేసుకొని లేదంటే ఏదైనా బండ మీద వేసుకొని చక్కగా రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకొని మొత్తం కూడా ఇలాగే రోల్ చేసుకొని ప్లేట్లో వేసుకుంటే చూడండి, ఈ విధంగా ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ప్యాన్ పెట్టుకొని మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్నాను కదా, ఈ విధంగా చక్కగా రోల్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా, అంటే మనం ఏవైతే స్టిక్స్ చేసుకున్నామో అవి ములిగేటట్టు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇట్లా చక్కగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను కదా. మనం ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చక్కగా ఏమైనా వెరైటీస్ చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అసలు రోజుకో వెరైటీ చేసి పెట్టాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకి వేడివేడిగానే ఫుడ్ పెట్టండి. స్నాక్స్ కూడా అప్పటికప్పుడు పిల్లలు రాగానే ఇట్లా చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఇవి స్టిక్స్ చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. చూసారు కదా, ఇలా ఒకటి మొత్తం ఆయిల్లో ములిగేటట్టు వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తము
నేను ఎన్ని అయితే చేసుకున్నాను అన్నీ వేసేసుకొని చక్కగా ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. కలర్ చూడండి ఎట్లా చేంజ్ అవుతుందో. చూడండి ఈ విధంగా కింద అంటుకోకుండా అప్పుడప్పుడు మనము స్పూన్ పెడితే మనకి కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా మనకి వేగలేదు కాబట్టి స్పూన్ పెడితే విడిపోతాయి అన్నమాట. అందుకని నేను దాన్ని ఇట్లా అంటున్నాను అన్నమాట. మీరు కూడా ఇలాగే చూడండి ఈ విధంగా. చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయో పొటాటో స్టిక్స్. సో ఇది ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలకి టమాటో సాస్తో సర్వ్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే పిల్లలకి చేసి పెట్టండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంతో కూడా తింటారు. మా చిన్న పాప అయితే అసలు ఎంత ఇష్టంతో తిన్నదంటే ఆమెకి చాలా నచ్చినాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.